హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చపాతీ ఎలా చేసుకోవాలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా ఈ గోధుమలు చూడండి, మంచి క్వాలిటీ వీటి తీసుకుంటే చపాతీస్ కూడా సాఫ్ట్గా వస్తాయి. ఈ గోధుమల్ని ఫస్ట్ బాగా క్లీన్ చేసి రాళ్ళు కానీ ఏమైనా డస్ట్ ఉంటే రిమూవ్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఈ వీటిని ఫ్లోర్ మిల్క్ పంపించి గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రెష్ ఆటాతో చేస్తే చపాతీస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా. గోధుమలు అవైలబిలిటీ లేకపోతే డైరెక్ట్ గా మనకి దొరికే గోధుమ పిండితో కూడా ఇదే విధానంగా చపాతీస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆటని ఒక బౌల్లో తీసుకొని దానికి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ని కొంచెంగా యాడ్ చేస్తూ గోధుమ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒకసారి ఎక్కువ వేయకూడదు, స్లోగా యాడ్ చేస్తూ సాఫ్ట్గా చపాతీ ఉండని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ఉండ అనేది స్టిక్కీగా కాకుండా స్మూత్గా ఉండేలాగా ఇంకా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ చపాతీ ఉండని అనేది చేసుకున్నాను. ఇది చపాతీ సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత చపాతీ ఉండని కవర్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు రెస్ట్ పెట్టుకోవాలి. రెస్ట్ అయ్యాక చపాతీ ఉండని మళ్ళీ ఒకసారి కలిపి చిన్న బాల్స్ గా చేసుకుంటూ ఒక్కొక్క బాల్ ను తీసుకొని పిండేసుకొని ఒక రౌండ్ చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. చపాతీస్ అనేది మరీ థిక్ కాకుండా మరీ థిన్ కాకుండా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు తవాని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకున్నాను. హీట్ అయ్యాక చపాతీ అనేది వేసి కొంచెం బబుల్ వచ్చాక చపాతీని ఫ్లిప్ చేస్తూ అలానే రెండో సైడ్ కూడా చపాతీని పఫ్ అవ్వడానికి లైట్ గా ప్రెస్ చేస్తూ మళ్ళీ ఫ్లిప్ చేసి రెండు సైడ్లు ఈక్వల్ గా కుక్ అయ్యే వరకు చేసుకోవాలి. చపాతీస్ అనేవి ఎప్పుడైతే పొంగాయో అవి సాఫ్ట్ గా రెడీ అయిపోయినట్టే. ఎప్పుడు చపాతీస్ అనేది బోత్ సైడ్ అలా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవడం వల్ల చాలా మెత్తగా వస్తాయి. ఇంకా అవి తీసేసి హాట్ బాక్స్ లో పెట్టుకుంటే చాలా స్మూత్ గా ఉంటాయి. ఈ విధంగా అన్ని చపాతీస్ని తీసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలా చేసిన చపాతీ సాఫ్ట్గా పఫీ అయ్యి డైలీ మీల్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ చపాతీస్ని కర్రీ, దాల్ లేదా ఇంకా సింపుల్గా కూడా తినవచ్చు. అలానే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సోయా చంక్స్ కర్రీ మీకు కావాలంటే ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ హోమ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.